నమస్కారం అండి. నిశాంత్ శర్మ అవధాని గారు. మహాదేవ తల్లి. నల్ల కుంకుమ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది దీని గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. అసలు కుంకుమలో నల్ల కుంకుమ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది ఎవరు ఉపయోగించవచ్చు అంటారు? ఇది ఇంట్లో ఉండడం మంచిదేనా? చాలా మంచిది తల్లి. నల్ల కుంకుమ అనేటువంటిది మనం సాధారణంగా మనం వినే ఉంటాము. ఏంటి? 7.5 శనిది, ఏలినాటి శని అని, తర్వాత అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవి వస్తూ ఉంటాయి. వచ్చేసరికి ఏమవుతుంది, వారి యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. అంటే మనకు వాస్తవానికి ఏంటి అంటే ఈ 7.5 అనేది 7.5 సంవత్సరాలు మనల్ని పట్టుకొని పీడిస్తూనే ఉంటారా శనీశ్వరుడు అని చెప్పేసి మనం అనుకుంటాము. కానీ అది అసత్యము. ఎందుకు అనంటే ఈ 7.5 మొదలైతే మొదటి సంవత్సరంన్నర, మళ్ళీ ఆఖరి 6 మాసాలు, ఆఖరిలో 6 మాసాలు, మొత్తం ఎంత అయింది తల్లి? 2 సంవత్సరాలు. మొదలుగా సంవత్సరంన్నర మొత్తం ఇబ్బంది పెట్టేస్తాడు. లాస్ట్గా ఆఖరిగా 6 మాసాలు మాత్రం మనకు ఖచ్చితంగా ఇబ్బంది అనేది పెట్టేస్తూ ఉంటాడు. అయితే మిగిలిన ఈ సంవత్సరాల్లో అయితే మనం ఎంతో వృద్ధి కూడా కావచ్చు. అనుకూలం ఉంటుంది, ప్రతికూలం ఉంటుంది. ఎంత వృద్ధి అవుతాడో ఈ ఆఖరికి వచ్చి 6 మాసాలు మొత్తం దిగజారిపోతాడు. అలా ఉంటుంది అంతే శని ప్రతిభ. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే మనకు ఇంకో సామెత ఉంది. వాస్తవానికి ఇది చాలామందికి తెలియదు. శనేశ్వరుడి యొక్క భార్య ఎవరో మీకు ఐడియా ఉన్నారా? దరిద్ర దేవత అంటారు. దరిద్ర దేవత. ఆమెకు ఇంకో పేరు జ్యేష్ఠాదేవి. ఈ జ్యేష్ఠాదేవి ఎవరో తెలుసా మీకు? సాక్షాత్కారి అయినటువంటి మహాలక్ష్మీదేవి యొక్క అక్క. అవునా? ఈముండే చోట ఆమె రాదు, ఆముండే చోటికి ఈమె రాడు. ఈ దేవత మనకు ఎప్పుడు వస్తుంది? శని మనల్ని ఎప్పుడు పడతాడో, శనిని ఎప్పుడైతే మనల్ని గట్టిగా పట్టేసుకొని కూర్చుంటాడో అప్పుడు ఆమె కూడా వచ్చి మన తల మీద తాండవం ఆడుతూ ఉంటుంది అనేటువంటి మనిషి. అరే వాడికి దరిద్ర దేవత పట్టేసిందిరా, అందుకే వాడి పరిస్థితిలా అయింది. ఇంకొంతమంది నేను బంగారం అని చెప్పేసి అక్కడికి వెళ్తే బంగారం ముట్టుకుంటే అది కాస్త బొగ్గుగా మారింది అని అంటూ ఉంటారు. అవునా? అలాంటి వాళ్లకు శనిగ్రహ దోషాల్లో నుంచి నివారణ కావాలి, శని దోషం వీరికి రాకుండా ఉండాలి, శని ప్రభావం అనేది నా మీద చూపించకుండా స్వామివారు ఎల్లవేళలుగా మన యందున ఒక అనుగ్రహ కరుణా కటాక్షముతో ఉండడాని కోసమే వాడేటువంటి యొక్క కుంకుమనే నల్ల కుంకుమ అంటారు దాన్ని. దీన్ని వాస్తవానికి ఎలా చేస్తారంటే తల్లి, చంద్ర, జమ్మి, ఇంకో 2 వృక్షాలు ఉన్నాయి. వీటిని సేకరించి తీసుకువచ్చి బాగా కాల్చి వచ్చినటువంటి బొగ్గుని దంచుతారు. దంచిన తర్వాత దాన్ని వస్త్రగాయం పడతారు. వస్త్రగాయం పడితే ఒక అద్భుతమైనటువంటి కుంకుమ వస్తుంది మనకు. ఆ కుంకుమ ఎవరైతే ధరిస్తారో వారికి శని పీడ అనేటువంటిది రాదు. కాకపోతే ఒక్కటేంటి అనంటే, అయ్యా మీకు కూడా నమస్కరించి చెప్పేది ఏంటి అనంటే, బా ఈ శని ఏంద్రా నన్ను ఇలా పట్టేసుకుంటున్నారా అనే మాటలు మాట్లాడకూడదండి. ఎందుకనంటే శని ప్లస్ ఈశ్వర, శనీశ్వర అంటే ఈశ్వరుడితో సమానమైనటువంటి వాడు శనీశ్వరుడు. ఒకానొక సందర్భంలో శని పరమేశ్వరుని పట్టుకోవడానికి కోసం వెళ్తే, అరే శని నువ్వు నాకు పట్టుకురా నాయన అని చెప్పేసి ఆయన వెళ్ళి ఒక చెట్టు రంధ్రంలో దాక్కుండిపోయారు. అంతటి ప్రభావితమైనటువంటి వాడు శని. అందుకోసం ఏంటి అంటే ఎప్పుడు కూడా శనిని దుష్ప్రచారంగా గావించకూడదు. తర్వాత ఇంకొకటి అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ప్రాణాపాయ స్థితులు ఉంటాయి తల్లి. ప్రాణాపాయ స్థితులు అనేటువంటివి ఉంటాయి. ఈ ప్రాణాపాయ స్థితులు ఏంటి? దీనికి మనకు ఒక చిన్న శ్లోకం చెప్తున్నా వినండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమం నమామి శనైశ్వరం. నీలాంజన సమాభాసం, నీలటి వర్ణము, నీల శరీరముతో ఉండేటువంటి వాడు నీలాంజన సమాభాసం. రవిపుత్రం యమాగ్రజం, సూర్యునికి కుమారుడు, యముడికి తమ్ముడు, శని తమ్ముడు. అయితే ఛాయా మార్తాండ సంభూతం, ఛాయాదేవి యొక్క కుమారుడు, ఛాయా మార్తాండ సంభూతం తమం నమామి శనైశ్వరం. ఈ శని మనకు పట్టినప్పుడు కూడా యముడు కూడా మనకు తోడుగా, ఆయనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే శని ప్రభావం వలన మనిషి మరణించే వరకు కూడా, ఎందుకంటే తెలిసి తెలవక యాక్సిడెంట్స్ అవ్వడం,
మన వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాహన ప్రమాదాల్లో ఎప్పుడెప్పుడు అన్నట్టుగా ఆవురావురణ అనేటి రూపంలో ఆ యముడు ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకోసం ఏంటి అంటే ఇవన్నీ ఏది మనకు జరగకుండా ఉండాలి, ఏది కూడా శని ప్రభావం మన మీద పడకుండా ఉండాలి అని అనుకుంటే గనక నల్ల కుంకుమ అని ఉంటుంది తల్లి. ఈ నల్ల కుంకుమను ఎవరైతే వాడుతారో, ఎవరైతే ధరిస్తారో వారికి శని ప్రభావం అనేది చాలా తక్కువగా వచ్చేసి అద్భుతంగా ఉంటారు తల్లి. ఇది ఎవరైనా ధరించవచ్చు, ఎవరైనా ధరించవచ్చు. ఇది ఇంట్లో ఉండడం మంచిదే అంటారు. చాలా మంచిదమ్మా. సో కుంకుమ లాగే ఉంది, కాకపోతే బ్లాక్గా ఉంటుంది. ఇది తీసుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఏమన్నా లభిస్తుంది అంటారా? ఎవరికైతే మా దగ్గర ఉంటాయమ్మా. ఎవరికైనా కావాలి అని అంటే మనం ఎలాగో కింద ఒక నెంబర్ వేస్తున్నాం కాబట్టి ఆ నెంబర్కి ఎవరైతే ఫోన్ చేసి అడుగుతారో వాళ్ళకు మనం కొరియర్ ద్వారా పంపిస్తాం. దీన్ని ఎలా ధరించాలి అంటారు? అసలు ఏం లేదమ్మా, స్నానం చేసి ఉదయము సాయంత్రము 2 పూటలు ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది. దాన్ని ఏదో తడిపి పెట్టుకునేది కూడా కాదు, కేవలం డైరెక్ట్గా పెట్టేసుకోవడమే. మనం కుంకుమ ఏ విధంగా అయితే ధరిస్తామో అదే విధంగా ప్రతిరోజు ధరించడమే తప్ప వేరే ఏముండదు దానికి. తప్పకుండా గురుగారు. ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎస్పెషల్లీ ఆరోగ్యరీత్యా, ఆర్థిక రీత్యా ఇబ్బందులు పడుతూ ముందుకు వెళ్ళని సిచ్యుయేషన్లో ఉంటుంటారు, పరిహార మార్గాలు చాలా ఉంటూ ఉంటాయి. సో ఈ కుంకుమ, నల్ల కుంకుమ కనుక మీకు కావాలి అనుకున్నా, మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నా, ఎలా వాడాలి, దీని ఫలితాలు ఏంటో తెలుసుకోవాలి అనుకున్నా, కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే గురువుగారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ.